హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళైతే కనుక మనం చూడబోతున్నాం చక్కని 3 పీస్ సెట్స్ చాలా లేటెస్ట్గా మనకి అమెజాన్లో వచ్చినటువంటి కలెక్షన్స్ అయితే షేర్ చేయడానికి తీసుకొచ్చానండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా శారీ చూసారా అసలు ఎంత ప్రీమియం క్వాలిటీలో వచ్చిందనేసి కట్టుకున్న సైడ్ ఫోటో కూడా ఒకటి పెడతానండి. నాకు పర్సనల్గా అయితే కనుక చాలా అంటే చాలా బాగా నచ్చింది. బికాజ్ ఇవన్నీ కూడా రియల్ మిర్రర్ అనేది అయితే కనుక వీటికి అతకబెట్టినవే అయినా కానీ లుక్ వైజ్ భలే చమకమని అయితే కనుక చాలా బాగా అనిపిస్తుందండి చూడడానికి. అండ్ ఒక మ్యామ్ అయితే కనుక కొంచెం ఇంకా కూడా క్లోజప్ లుక్లో వీటి డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా చూపిమని అడిగారనమాట. ఇంతకుముందు నేను వీటిపైన శారీస్ ఒక 3-4 డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ డిజైన్స్లో చేశానండి వీడియో. ఆ వీడియోని కూడా ట్యాగ్ చేస్తానండి మీకు. సో అడిగారనమాట. అప్పుడు నేను మ్యాక్సిమం అన్నీ కూడా క్లియర్గానే చూపించాను. ఒకసారి మీరు థీమ్ చూస్తాననుకుంటే కనుక ఒక్కసారి చూడండి. ఇది ఒక టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ లాగా రాజా అంబారీ లైక్ ఆ ప్యాటర్న్తో అయితే కనుక వచ్చింది. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లాగా ఉంటున్నాయి. యాక్చువల్గా దీనిలో ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అలా వచ్చింది కదా, అది వేరే మళ్ళీ డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్ లాగా లేకపోతే ఇలా డిఫరెంట్ ఏమంటారు ఈ ప్రింటెడ్ థీమ్స్ అనేవి అలా వచ్చేస్తున్నాయి అనమాట. సో నాకు ఎప్పుడైనా డార్క్ కలర్సే సూట్ అవుతాయి కదా. అసలు మా అమ్మ ఫస్ట్ నుండి చెప్తూ ఉండేది, నువ్వు అస్సలు లైట్ కలర్స్ వేసుకోకు, నీకు ఎప్పుడు డార్కే బాగుంటాయి అని చెప్తుంటుంది. సో అట్లాగే నాకు అలా అలవాటు అయిపోయింది. సో నాకు డార్క్ కలరే నచ్చుతుంది ఆటోమేటిక్గా కాబట్టి తీసుకుంటా. సమ్ టైమ్స్ కట్టుకుంటాను, దానిలోనే కొంచెం డార్క్ ఉన్న చూసుకుంటాను అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది మీషోలో తీసుకున్నాను. ఆల్రెడీ మీకు ఫుల్ వీడియో ఇలాంటి వెరైటీ కంటెంట్ మీద ఇచ్చేసాను. 3-4 డేస్ బ్యాక్ వీడియో అప్లోడ్ అయ్యింది. మీరు ఒకసారి అయితే కనుక చెక్అవుట్ చేయండి. లేకపోతే కనుక కామెంట్ బాక్స్లో మై శారీ లింక్ అని నేను మీకు క్లియర్గా దీని లింక్ ఒక్కటే పెడతాను, మీరు ఎలా కూడా చూడొచ్చు. బట్ ఆ వీడియోలో అయితే కనుక ఇంకా చాలా కలెక్షన్స్, దీనిలో కలర్ కాంబినేషన్స్, లయా మ్యామ్ బ్లూలో కట్టుకున్న చీరతో సహా మొత్తం అన్నిటినీ కూడా నేను మీకు అందులో షేర్ చేశానండి. బెటర్ ఏంటంటే ఫుల్ వీడియో ఇస్తే దాని డిస్క్రిప్షన్లో ఆల్ శారీస్ని మీరు చూసేయచ్చు. లేదు అనుకుంటే కనుక నేను ట్రై చేస్తాను సపరేట్ క్యాటలాగ్ ఇవే ఉన్నవి నేను సెర్చ్ చేసి ఒకటే లింక్ అయితే ప్రొవైడ్ చేయడానికి. ఎలా నేను కన్వెంట్ ఉంటే అలా పెట్టేస్తాను, మీరు చెక్ చేసుకోండి. ఇవి మీషోలో తీసుకున్నానండి. జ్యువెలరీ వీడియో రాబోతుంది మన పేజ్లో. ఇలాంటి కలెక్షన్స్ అన్నీ రాబోతున్నాయి కానీ ప్రజెంట్ స్టాక్ అవుట్లో ఉండేదన్నమాట. సైడ్లో మీకు ఫోటో పెడతాను. ఇది చాలా రోజు నా అడ్రస్కి అసలు సర్వీస్ డెలివరీ అడ్రస్ లైక్ అట్లా చూపించిందనమాట. బట్ ఎట్టకెళ్ళకి నేను పట్టుకున్నాను కానీ మళ్ళీ ఇది స్టాక్ అవుట్ అయిపోయింది. సో ఇది తప్పకుండా నేను ఆ వీడియో వచ్చే టయానికి వస్తుందని అనుకుంటున్నాను స్టాక్ అయితే కనుక. సో చూద్దాము. ఇంకా లేట్ చేయకుండా అయితే కనుక ఇవాళ అన్నీ కూడా కలెక్షన్స్ 3 పీస్ సెట్స్ ఉన్నాయి. అండ్ కాటన్ కూడా చాలా ఆర్డర్ పెట్టాను. డిఫరెంట్ యాప్స్ నుంచి డిఫరెంట్ కంటెంట్స్ మన పేజ్లో రాబోతున్నాయి. తప్పకుండా అప్కమింగ్ వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ కావద్దు. గివ్ అవే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇవాళతో అయితే కనుక ఈ గివ్ అవేని మనం ఒక 2 డేస్లో తీసేసుకుందామండి. నేను కొంచెం బాబుని కూడా టైం చూసుకుని అడుగుతాను. ఎందుకంటే ఇది పెద్ద ప్రాసెస్. అన్ని కామెంట్స్ వచ్చేసరికి ఒక 4000 చేంజ్ ఉంటున్నాయి ఈ ల్యాప్టాప్ మీద. దాని మీద అయితే చేస్తాడనమాట వాడు. దాని పేరు ఏదో ఉంది, కొన్ని వర్డ్స్ అసలు స్ట్రైక్ కూడా అవ్వట్లే ఈ మధ్యన. సో అది చేయాలి కాబట్టి సో మీకు క్లియర్గా అది కూడా పెడుతున్నాను. ఎలా ఏంటి అనేది కూడా లాస్ట్ 2 months నుంచి చాలా క్లారిటీగా మనం చూపిస్తున్నాము. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరనేది కూడా సేమ్ గిఫ్ట్ ఉండింది. జస్ట్ కౌంట్ మాత్రమే 1 2 3 ముగ్గురికి కూడా సేమ్ గిఫ్టే. ముగ్గురు కూడా ఫస్ట్ విన్నర్ లాగానే. ర్యాంక్ ఏంటి ఈ 10th క్లాస్ విని ర్యాంక్ వచ్చింది, సారీ. సో ఇంకా లేట్ చేయకుండా అయితే కనుక మనం కలెక్షన్స్ గురించి చూసుకున్నట్లయితే అమెజాన్ లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా లేటెస్ట్ క్యాటలాగ్స్ అండి. మంచి డార్క్ పర్పుల్ కలర్ పైన అయితే కనుక ఈ చక్కని కుర్తీ అయితే కనుక వస్తుంది. ఇలా మీకు మిడిల్ ప్యాటర్న్ అంతా కూడా జరీ వర్క్లో అయితే కనుక డిజైన్ ఫ్లవర్ డిజైన్తో వచ్చి యోక్ పార్ట్ అయితే కనుక ఈ విధంగా వస్తుంది. మంచి బ్రాండెడ్ పీస్ అండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా క్వాలిటీగా వచ్చింది, కొత్తగా వచ్చింది. అండ్ కొన్నిట్లో కలర్స్ ఉన్నాయి కానీ కొన్నిట్లో సింగిల్ క్యాటలాగ్స్ అండ్ ఇదైతే కనుక జరీ వర్క్తో వచ్చింది. మీకు పార్టీ వేర్ కూడా చాలా చక్కగా అయితే కనుక మనకి వేసుకోవడానికి వస్తుంది అనమాట. సో వేసుకున్న లుక్ కూడా డెఫినెట్గా మీకు నేను పోస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ అయితే దీనికి వచ్చినటువంటి దుపట్టా చూసుకున్నట్లయితే మనకి స్కాలప్ కట్లో అయితే కనుక మనకి ఇలాగ వర్క్ అనేది వస్తుందండి. వన్ సైడ్ అయితే కనుక ఈ వర్క్ అనేది వచ్చింది. 2 మీటర్తో అయితే కనుక వచ్చేస్తుంది. అండ్ దీనికి వచ్చినటువంటి బాటమ్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా వచ్చిందనమాట. సేమ్ ఫ్యాబ్రిక్ మనకి టాప్ ఏదైతే యూజ్ చేశారో అదే దానిపైన ఎలాస్టిక్ ఫిట్టింగ్తో వచ్చేస్తుందండి. ఇదైతే కనుక స్ట్రైట్ కట్ బాటమ్తో దీని డిజైనింగ్. పాకెట్ అయితే రాలేదు, ఇంటర్లాక్ అయితే కనుక వచ్చింది క్లియర్లీ. అండ్ టోటల్గా అయితే కనుక సెట్ అనేది మనకి ఈ విధంగా ఉంది. నచ్చిందనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అన్ని సైజెస్లో ఇది అవైలబుల్గా ఉన్నాయి. సో చూడండి, నచ్చిందనుకుంటే హ్యాపీగా తీసేసుకోండి. లేటెస్ట్ క్యాటలాగ్ ఉంది.
నెక్స్ట్ అయితే కనుక ఇదొక డ్రెస్ అండి. ఇది కూడా చాలా చాలా బాగుంది. నాకు ఇది బాగా అనిపిస్తుంది చూడడానికి, కలర్ కాంబినేషన్ కూడా. అండ్ మంచి బ్రైట్ రెడ్ కలర్ కాంబినేషన్ పైన. అండ్ ఇదైతే కనుక మనకి యోక్ పార్ట్ దగ్గర వర్క్ కూడా చాలా సింపుల్ జరీ వర్క్ అండ్ మిడిల్ పార్ట్ కూడా అయితే కనుక సేమ్ మనకి ఆ ఫ్లవర్ డిజైన్ అనేది ఈ విధంగానే ఇచ్చేసారండి. సో మీకు అయితే కనుక ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే లైనింగ్ అనేది వచ్చింది. అయితే ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే లైనింగ్ అనేది వచ్చిందనమాట. నాకు లైటింగ్కి లోపల సైడ్ కనపడుతుంది లైనింగ్ అనేది ఒక లైన్ లాగా. సో ఈజీగా నేను చెప్పగలుగుతాను. అందుకని ఇక్కడైతే కనుక మనకి కింద వరకు లైనింగ్ అనేది రాలేదండి. ఓన్లీ యోక్ పార్ట్ వరకు మాత్రమే వస్తుంది, జస్ట్ మన పార్ట్ వరకు. అండ్ ఇదైతే కనుక ఎక్కడి వరకు అయితే గుచ్చుకోవద్దు అక్కడి వరకు. ఇదైతే కనుక మనకి లోపల ఉన్న డిజైన్ ప్యాటర్న్, ఇది లైనింగ్. ఓకే, ఇలా వస్తుంది. ఇదంతా కూడా జరీ వర్క్ అండి. ఇది కూడా ఫ్యాబ్రిక్ మెత్తగా సాఫ్ట్గా చక్కగా అయితే కనుక వచ్చేస్తుంది. ఇది టాప్ డీటెయిలింగ్ అండ్ మిడిల్ అంతా కూడా మనకి ఇట్లాగా జరీ వర్క్ వచ్చింది. ఇది ఎవ్వరు వేసుకున్నా కానీ బాగుండేటటువంటి కలర్ కాంబినేషన్. అండ్ దుపట్టా కూడా మనకి టూ సైడ్ కూడా ఇలాగ స్కాలప్ కట్ అయితే కనుక తీసుకున్నారు. మిగిలిన పార్ట్ అంతా కూడా ఏదైతే టాప్ మీద జరీ వర్క్ వచ్చిందో అదే డీటెయిలింగ్ అయితే కనుక మొత్తం అంతా కూడా చక్కగా వచ్చేస్తుంది. మీరు చూడండి, నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు ఇది కూడా ట్రై చేయొచ్చు. 100% అయితే హైలీ రికమెండెడ్. 2 మీటర్ చక్కగా అయితే కనుక దుపట్టాతో మనకి కాంబినేషన్ వచ్చేసి ఇలాగ డబల్ లేయర్డ్ జరీ వర్క్తో అయితే కనుక మనకి కాంబినేషన్ వచ్చేసి ఇట్లా వస్తుంది. ఒకవేళ మీకు ఇలాంటివి నచ్చుతాయి అని అనుకుంటే ఇలా కూడా చూడొచ్చు. ఇదైతే కనుక బాటమ్ డీటెయిలింగ్, బాటమ్ కూడా ఇట్లాగ స్ట్రైట్ కట్ ప్యాటర్న్. అండ్ ఇక్కడ కూడా మనకైతే జరీ వర్క్తోని కంప్లీట్ డిజైనింగ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. ఇదొక న్యూ అప్డేట్ అండి, మీరు చూడొచ్చు. నచ్చింది అనుకుంటే అన్ని సైజెస్లో ఇది కూడా మనకి ప్రజెంట్ స్టాక్ అనేది అవైలబిలిటీ ఉంది అమెజాన్లో. ట్రస్టెడ్ యాప్, సర్వీస్ బాగుంటుంది, కస్టమర్ కేర్ సర్వీస్ బాగుంటుంది, లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయండి, హ్యాపీగా తీసుకోవచ్చు. ఇదైతే ప్యూర్ కాటన్, నో మిక్సింగ్. అసలు సమ్మర్కి చాలా బాగుండేటటువంటి చక్కని కాంబినేషన్. మల్ కాటన్, జైపూరి కాటన్స్ అండ్ లైక్ ఆ ప్రింట్స్లో వచ్చేస్తాయి కదా, ఆఫీస్ వేర్కి వాటికి చాలా చాలా బాగుంటాయి. చక్కని 3 పీస్ సెట్ బడ్జెట్ రేంజ్లో వస్తుంది అనమాట. ఇది కలీ ప్యాటర్న్తో వచ్చేస్తుంది. నేను మీకు డీటెయిలింగ్ ఇచ్చేస్తాను. ఫస్ట్ అయితే కనుక యోక్ పార్ట్ అండ్ ప్రింట్ అండ్ డిజైన్ చూడొచ్చండి. ఇది కొంచెం మనకి ఇలా కలీ డిజైన్ పైన అయితే కనుక వచ్చింది. ఫ్లేర్ చాలా బాగుంది. అండ్ ఇదైతే కనుక మనకి వితౌట్ లైనింగ్తో వచ్చిందండి. సింపుల్ వీ నెక్ లైన్ విత్ సింపుల్ బార్డర్తో అయితే కనుక లేస్ బార్డర్తో ఇలా వచ్చి మంచి కలర్ పైన అయితే కనుక వచ్చిందండి. అండ్ కలర్ ప్రకారంగా అయితే మాత్రం నేను హైలీ రికమెండెడ్. అండ్ ఇక్కడ కూడా మీకు యోక్ పార్ట్ దగ్గర మనకి నెక్ లైన్ దగ్గర తీసుకున్న బార్డర్ ఏదైతే వచ్చిందో లేస్ బార్డర్ అది. అండ్ కలర్ ప్రకారంగానే కాదండి, ఈ కాటన్ ప్రకారంగా కూడా నేను మీకు రికమెండ్ చేస్తాను. హాయిగా ప్రాణానికి కంఫర్ట్గా ఉండేటటువంటి చక్కని కంప్లీట్ ప్యూర్ కాటన్ బేస్డ్ సెట్ అనమాట. ఇది దీనికి వచ్చినటువంటి బాటమ్ స్ట్రైట్ కట్లో వచ్చేస్తూ మనకి ఈ విధంగా వచ్చేసింది. సేమ్ ప్రింట్, టాప్ ఏదైతే తీసుకున్నారో అదే ప్రింట్లో వచ్చేస్తుందండి. ఇంటర్లాక్ వచ్చింది, మీకు పాకెట్ అయితే రాలేదు. ఇదైతే కనుక బాటమ్ డీటెయిలింగ్. అండ్ దీనికి వచ్చినటువంటి దుపట్టా 2 మీటర్ దుపట్టాలో అయితే కనుక చాలా చక్కగా తీసుకున్నారు. దీన్ని ఇంకా కూడా హైలైట్ చేయడానికి లుక్ అనేది, దీనికి కూడా మనకైతే కనుక ఇట్లాగా లేస్ బార్డర్ అనేది తీసుకున్నారనమాట. అన్ని సైడ్స్లో 4 సైడ్స్లో కూడా మనకి ఈ లేస్ బార్డర్ అయితే తీసుకున్నారండి. మీరు ఇక్కడ చూడవచ్చు క్లియర్గా. 2 మీటర్ దుపట్టా చక్కగా ఫ్రీగా ప్రాపర్ లెంత్ అండ్ విడ్త్తో మనకి ఈ విధంగా అయితే కనుక దుపట్టా అనేది వస్తుంది. ఒకవేళ మీకు ఇలాగ నచ్చుతాయి అని అనుకుంటే కనుక మీరు ఇలా కూడా చూడొచ్చు. సో సమ్మర్ అసలు మామూలుగా లేదండి, హారబుల్గా ఉంది. అసలు నార్మల్గా ఏ పని లేకుండా కూర్చుంటే కూడా చెమటలు ఏంటో ఇట్లా కారిపోతున్నాయి. అలాంటప్పుడు ఇలాంటివి చాలా కంఫర్ట్గా ఉంటాయి, మెయిన్గా ఆఫీస్ వేర్కి వాటికి అయితే కనుక. సో వర్క్ మీద ఉంటాం కాబట్టి మనకి ఎలాంటి చికాకు లేకుండా మన వర్క్కి ఇవి ఇంకా కూడా సపోర్ట్ ఇస్తాయి. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక సెట్ చూపిస్తానండి. ఈ సెట్ కూడా నాకు బాగానే అనిపించింది. సో కొంచెం ఇదేంటంటే ఇక్కడ మీకు డౌన్ సైడ్ పార్ట్ అనేది విస్కోస్ జార్జెట్ పైన ఈ లెహెంగాస్కి చూసుంటారండి మీరు. ఈ ప్రింట్ అనేది డౌన్ పార్ట్ ఒకసారి మీరు ఆరాగా చూసుకున్నట్లయితే కనుక సైడ్ కట్ టాప్ పైన ఎలిఫెంట్ ప్రింట్ అనేది చాలా బాగా వచ్చింది. ఎన్ని వాషెస్ వేయండి మీకు ఫ్యాబ్రిక్లో చెక్కు చెదరకుండా ఉంటుంది. బికాస్ ఫ్యాబ్రిక్ థిక్నెస్ వితౌట్ లైనింగ్ అయినా కానివ్వండి, మీకు బ్యాక్ సైడ్ కూడా సేమ్ అయితే కనుక ప్రింట్ అనేది అలాగే తీసుకున్నారు. లుక్ వైజ్గా చాలా హెవీగా వచ్చేస్తుంది అనమాట. దుపట్టా కూడా ఇలాగే. అండ్ ఈ ప్రింట్ ఎప్పటికీ కూడా అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అవ్వదు. అండ్ మనకైతే హెవీ క్వాలిటీ ఉండటం వల్ల మీకు మిషన్ వాష్ రెగ్యులర్ యూస్ చేసినా కానీ చక్కగా మంచి లైఫ్ అయితే ఉంటుందండి. ఇది టాప్ డీటెయిలింగ్. తప్పకుండా నేను వేసుకున్న లుక్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి దుపట్టా అండ్ కాటన్ రిలేటెడ్ అండ్ లేస్ బార్డర్ అండ్ మనకు ఆ థీమ్ ఏదైతే వచ్చిందో ఆ ఎలిఫెంట్ థీమ్ అనేది చక్కగా ఆ ప్రకారంగా అయితే కనుక వస్తూ 2 మీటర్ దుపట్టాలో అయితే కనుక ఈ విధంగా వచ్చిందండి. హెవీ అంటే లుక్ వైజ్గా హెవీగా ఉంది, బట్ చక్కగా అయితే కనుక కంఫర్ట్గా బడ్జెట్ రేంజ్లోనే ఉండింది. హ్యాపీగా అయితే కనుక మనం వేర్ చేసేయచ్చు. 2 సైడ్ కూడా ఎలిఫెంట్ బార్డర్ అనేది వచ్చి మిడిల్లో కూడా అయితే కనుక ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చేసారు. అండ్ 2 సైడ్ కూడా డౌన్కి మనకి దుపట్టాకి ఈ విధంగా అయితే కనుక డిజైన్ వస్తుందండి.
ఓవరాల్గా లుక్ ఇది. అండ్ దీనికి వచ్చినటువంటి బాటమ్ కూడా సేమ్ మనకి ఏదైతే ఎలిఫెంట్ థీమ్ వచ్చిందో అదే థీమ్ అయితే కనుక ప్రింటెడ్ థీమ్ అనేది ఈ పలాజో సెట్ కూడా తీసుకున్నారండి. ఇది పలాజో ప్యాటర్న్లోని మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా కూడా ఈ విధంగా డిజైన్ అనేది వస్తుంది, బోత్ సైడ్ వచ్చింది. ఇది కంప్లీట్గా సెట్ యొక్క డీటెయిలింగ్. నెక్ సింపుల్గా ఉన్న మిగిలినంతా కూడా ఈ ప్రింటెడ్ అనేది లుక్ వైజ్గా చాలా మంచి హెవీ లుక్ని అయితే కనుక తీసుకొస్తుంది. అండర్ బడ్జెట్లో అయితే కనుక ఇది కూడా ఒక చక్కని సెట్ అనమాట. నెక్స్ట్ అయితే బ్యూటిఫుల్ ఆరెంజ్ అండ్ ప్రజెంట్ ట్రెండింగ్ ఆరెంజ్ కలర్ అండి. చినాన్ మెటీరియల్ పైన అయితే కనుక వచ్చినటువంటి మరొక న్యూ అప్డేట్ 3-piece సెట్. మంచి బ్రాండెడ్ ఐటమ్, నెక్ వైజ్ క్వాలిటీ వైజ్ అంటే లైక్ డిజైన్ అనేది నెక్ దగ్గర కూడా చాలా బాగా వచ్చింది. సో వేసుకుంటే కూడా లుక్ వైజ్గా మంచిగా ఉంటుంది. పార్టీ వేర్కి హ్యాపీగా వేసుకోవచ్చు. సాఫ్ట్ మెటీరియల్ విత్ లాంగ్ స్లీవ్స్లో అయితే కనుక వచ్చింది, లైనింగ్ వచ్చింది. బడ్జెట్ రేంజ్లో భారీ ఐటమ్. సో మీరు తప్పకుండా తీసుకోండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న కలర్, ఇప్పట్లో అయితే కనుక అవుట్ ఆఫ్ లైక్ ఇది కూడా అవ్వనటువంటి డిజైన్ అండ్ ఇదనమాట కలర్ కాంబినేషన్. ఇప్పట్లో ఇదేం ఓల్డ్ అవ్వదండి, ట్రెండ్ నడుస్తుంది. ఇంకైతే కనుక మీకు ఫ్యాబ్రిక్ కూడా లైనింగ్ అనేది చాలా బాగా ఇచ్చారు. పార్టీ వేర్కి పర్ఫెక్ట్గా మీరైతే కనుక వేసుకోవచ్చు. చాలా 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 బాగుంది. వర్క్ కానీ ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ అండ్ కలర్ కానీ చాలా మంచిగా అయితే కనుక ఉంది. అండ్ బాటమ్ కూడా చాలా చక్కగా ఉందండి క్వాలిటీ ప్రకారంగా కూడా. అండ్ దీనికైతే కనుక ఎలాస్టిక్ ఫిట్టింగ్ వచ్చేసి మనకి ఈ విధంగా, అండ్ దీనికి మనకి ఫ్రంట్ ఈ విధంగా వచ్చి విత్ ఈ వింటర్ లాక్తో అయితే కనుక మనకి బాటమ్ వచ్చేసి ఇట్లా వస్తుంది. మంచిగా ఉందండి సెట్, హైలీ రికమెండెడ్. అండ్ వేసుకున్న లుక్ నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. అండ్ ఇదైతే కనుక దుపట్టా మనకి 2 సైడ్లో కూడా ఈ విధంగా స్కాలప్ టైప్లో అయితే కనుక జరీ వర్క్ అనేది తీసుకున్నారు. ఇది దుపట్టాకే స్టిచ్ చేసిందండి వర్క్, లేస్ బార్డర్ అయితే కాదు. మీరు ఇంకా క్లోజప్ లుక్ చేస్తా అంటే కూడా చూపిస్తా ఒకసారి. ఇక్కడ మీరు చూడవచ్చు వర్క్. ఇది మిషన్ మీద పెట్టి దానికే గోల్డ్ జరీ పెట్టి స్టిచ్చింగ్ అయితే కనుక చేసినటువంటి డిజైన్ అనమాట. సో ఓవరాల్గా ఇది మన లాస్ట్ సెట్ డిజైన్తోని మన వీడియో ఇంకా ఎండ్ అయింది. మీరు చూడొచ్చు. అన్ని డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. శారీ డీటెయిల్స్ అయితే కనుక కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను. సో మీరు చెక్ చేయండి. సేమ్ ఇందులోనే మీకు లయగారి శారీని కూడా పిన్ చేసి పెడతాను. నాకు ఆ బ్లూ కన్నా కానీ గ్రీన్ బాగా అనిపించింది కాబట్టి నేను గ్రీన్ అయితే తీసుకున్నానండి. అండ్ తప్పకుండా ట్రై చేయండి. ఇందులో బోల్డ్ కలర్స్ ఉన్నాయి. ఆ కలర్ని బట్టి అయితే కనుక ఈ పర్టికులర్ ప్రింట్ ఏదైతే వచ్చిందో ఈ డిజైన్స్ అనేది మారుతూ వెళ్తున్నాయి. మీకు మంచి లైఫ్ ఉంటుంది, అసలు డిస్టర్బెన్స్ ఉండదు. కాకపోతే మిర్రర్స్ని కొంచెం మెయింటైన్ చేసుకోవాలి అంతే. ఓకేనా, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్. తప్పకుండా పేజ్ ఫాలో అవ్వండి. మరిన్ని అప్డేట్స్ మన పేజ్లో ఎప్పటికప్పుడు మీకు నేను అందిస్తూనే ఉంటాను. టేక్ కేర్.